నువ్వు ఆ మెకానిక్ కదా? అవును సార్. ఏంటి ఇలా వచ్చావు? ఏంటి ఎలా వచ్చావు అంటే మాట్లాడవేంటి? సార్ అది ఆ రోజు నేను అడ్రస్ మీరు వచ్చారని అన్నా సార్. నాకు జోయా అంటే ఇష్టం సార్. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సార్. నేను చెప్పేది సార్. ఒకసారి నేను చెప్పేది నేను సార్. నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా చెల్లినే పెళ్లి చేసుకుంటా అంటావరా నా కొడక? भैया भैया प्लीज भैया भैया छोड़ दो हर्षा भैया प्लीज सुन ले भैया अकरम हर्षा भैया भैया అక్రమ్ నువ్వు మధ్యలో రాకు, లేకపోతే నీకు కూడా. भैया भैया నా చెల్లి జోలికి వస్తే చంపేస్తా నా కొడక. भैया అతను లేకపోతే నేను చచ్చిపోతా. చచ్చిపో చచ్చిపో. వదిలే భాయిజాన్. నీకేమైనా సైతం పట్టిందా? వీడి కోసం చేస్తానంటావేంటి? నీకు అక్రమ్కి షాదీ అంతే. నేను చేసుకోను భాయిజాన్. ఏమైంది? ఎందుకు చేసుకో? ఎందుకు చేసుకోవాలి భాయిజాన్? ఎందుకంటే నేను మామకి మాట ఇచ్చాను కాబట్టి చేసుకోవాలి. నువ్వే చేసుకోవాలి. కానీ జోయా తనకు మనసు ఇచ్చింది భాయిజాన్. తొక్కలో మనసు. నువ్వు కూడా జోయని ప్రేమించానన్నావు కదా? కానీ తను నన్ను ప్రేమించలేదు భాయిజాన్. నేను ఒప్పిస్తా. నేను ఒప్పుకోను. నాకు జోయా కావాలి. జోయా లేక నేను ఉండలేను. నువ్వు ఒప్పుకునేదేంద్రా? ముందు నిన్ను చంపేస్తా. భయ్యా భయ్యా తను లేకపోతే నేను చచ్చిపోతా. వాడు మనోడు కాదు, కానీ మంచోడు భయ్యా. దీనికి నేను ఒప్పుకోను. అవసరమైతే నిన్ను చంపేస్తా. తనకేమైనా అయితే నేను నిన్ను చంపేస్తా. రే, నువ్వు నా కోపాన్ని ఇంకా సరిగ్గా చూడలేదు. మీరు మా ప్రేమను చూడట్లేదు. భయ్యా నేను తనని ప్రేమిస్తున్నా భయ్యా. జోయా, ఇది తప్పు. నువ్వు వీడిని ప్రేమించకూడదు. మా ఇద్దరి మధ్యలో తప్పు లేదు, ప్రేమే ఉంది. చూడు జోయా, నువ్వు అడిగినవన్నీ ఇస్తా. వీడిని మర్చిపో. నువ్వు అడిగేవి నాకేవి వద్దు. తననిచ్చి నాకు పెళ్లి చేయి. కుదరదు. నేను మామకి మాట ఇచ్చాను నీకు అక్రమ్కి షాదీ చేస్తా అని. నేను తనని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను భయ్యా. భాయిజాన్, జోయాకి నాతో పెళ్లి ఇష్టం లేదు. నీకు నచ్చని వాడికి ఇచ్చి పెళ్లి చేయడం నీకు ఇష్టం లేదు. అలా అని జోయా నచ్చని వాడిని ఎలా పెళ్లి చేసుకుంటుంది భాయిజాన్? నువ్వేమో మాట ఇచ్చావు, తనేమో ప్రేమించింది, వాడేమో ప్రాణం ఇస్తున్నాడు. గాలి వస్తే ఊపిరి, అది లేకపోతే ప్రాణం పోతుంది. తిండి లేకపోతే ఆకలి, అది దొరకకపోతే ప్రాణం పోతుంది. అలా అని వాళ్ళ ప్రేమ మధ్యలను అడ్డొస్తే వాళ్ళ ప్రాణం పోతుంది భాయిజాన్. ఆ ప్రాణం ఇచ్చిన దేవునికి ప్రేమ తెలియదా? వాళ్ళని బ్రతకనివ్వు భాయిజాన్. అలా అని నాకు జోయాకి పెళ్లి చేస్తే ఏమవుతుందో తెలుసా భాయిజాన్? ఇష్టం లేని నవ్వులు, చెప్పుకోలేని బాధలు, వినిపించని గొడవలు, కనిపించని కష్టాలు భాయిజాన్. మాకు కన్నీళ్ళే చూడాలనుకుంటే మాకు పెళ్లి చేసేయండి భాయిజాన్. జోయాకి నువ్వంటే చాలా భయం. నీకెప్పుడైనా అడ్డు చెప్పిందా? నీకెప్పుడైనా ఎదురు చెప్పిందా? కానీ ఇప్పుడు అడ్డు చెప్తుంది. నువ్వంటే భయం అని తెలిసి కూడా తన ప్రేమ విషయం నీకు చెప్పిందంటే ఎంతలా ప్రేమించుండొచ్చు భాయిజాన్. అర్థం చేసుకో భాయిజాన్. తను అనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ గురించి చెప్పి 2 సంతకాలతో పెళ్లి చేసుకోవచ్చు. కానీ తను అలా అనుకోవడం లేదు భాయిజాన్. నీ మీద ఉన్న భయంతో కాదు, నీ మీద ఉన్న రెస్పెక్ట్తో. మనిషితో మనిషి ఉంటే సరిపోతుంది భాయిజాన్. నువ్వు ఇప్పుడు జోయాకి సంతోషాన్ని ఇస్తావో చావునిస్తావో అది నీ ఇష్టం భాయిజాన్.
తనను వదిలేస్తావు అనుకున్నా, కానీ ప్రాణం వదిలేస్తా అన్నావు. అందుకే నేను తనను వదిలేస్తున్నా. భైజాన్ 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 వదిలే భైజాన్. హర్ష నువ్వు వెళ్ళు హర్ష, నేను మాట్లాడతా హర్ష. భైజాన్ ఇంకోసారి వదిలే రేపు భైజాన్. వచ్చావంటే నీ నీకేమైనా అర్థమవుతుందా? ఏం చేస్తున్నావు భైజాన్? అక్రమ్, నువ్వెన్ని చెప్పిన వాడిని వదిలిపెట్టను. నువ్వు ఇంటికెళ్ళు, నేను మామతో మాట్లాడతా. ఈ రోజు నుండి కాలేజ్ అన్ని బంద్. హలో జోయా, ఏమి అయింది? అసలు ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. ఉన్నావా లేదా? ఇంటి దగ్గర కూడా చూశాను, కనిపించట్లేదు. ఆ రోజు మా అన్నయ్యకి మా గురించి తెలిసినప్పట్నుంచి హౌస్ అరెస్ట్ చేశాడే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అబ్బా జోయా, నేను కూడా చాలాసార్లు వచ్చి కలుద్దాం అనుకున్నాను, కానీ మీ భయ్య చాలా స్ట్రిక్ట్ చేసేశాడు. చాలా లోన్లీగా ఉంది ఈ రూంలో. ఎవరితో మాట్లాడలేను. నీతో మాట్లాడదామంటే నువ్వు నీ లైఫ్లో బిజీగా ఉంటావు. నాకేమో వేరే ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా కష్టంగా ఉందా ఫ్రెండ్? నాకు అర్థమవుతుందివే నీ బాధ. ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ యూ. కానీ నేను ఒక సొల్యూషన్ ఇస్తాను, అది యూజ్ చేయి. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. యూజ్ ఫ్రెండ్ యాప్. వినే ఉంటావుగా, లాస్ట్ టైం చెప్పాను. అవును, కానీ చాలా జరుగుతుంది లైఫ్లో. అందుకే ఎప్పుడు కాన్సంట్రేట్ చేయలేదు. ఈసారి వాడాలి. మళ్ళీ చెప్పవా? ఫ్రెండ్ యాప్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇక్కడ కొత్త మెంబర్స్తో మీట్ అవ్వచ్చు అండ్ వాళ్ళు నిన్ను హార్ట్ఫుల్గా వింటారు, వితౌట్ ఎనీ జడ్జిమెంట్. 24/7 నీతోనే ఉంటారు. ఒక కమ్యూనిటీలా చాలా మంచి ప్లాట్ఫామ్. నీ ఇష్టమున్న లాంగ్వేజెస్లో నువ్వు మాట్లాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగు లాంగ్వేజ్లో ఆడియో ఆర్ వీడియో కాల్ కూడా మాట్లాడొచ్చు. ట్రై చేయాలి పక్కా. అండ్ నేను కూడా విన్నాను, ఇక్కడ ఫీమేల్స్ ఎర్న్ చేయొచ్చని. అండ్ మనకి ఆన్లైన్ గిఫ్ట్స్ వస్తాయి కదా, అవి రియల్ మనీగా కన్వర్ట్ కూడా అవుతుందని. ఎగ్జాక్ట్లీ, మనకు ఒక ఇండిపెండెన్స్ వస్తుంది. అండ్ ఇది చాలా సేఫ్. అమ్మాయిలందరూ ట్రస్ట్ చేస్తారు. బెస్ట్ అంటే బెస్ట్ ప్లాట్ఫామ్. నువ్వు కూడా ట్రై చేయి ఒకసారి. సరేనే, బాయ్. సరే, బాయ్. రే హర్ష, ఏమైందిరా? ఏం లేదురా. రే ఆ దెబ్బలేంట్రా? అడుగుతుంటే అలా వెళ్తావేంట్రా? అసలు ఏమైంది? అరే ఏమైందిరా? అసలు ఈ దెబ్బలేంటి? ఏం లేదురా. రే పద, ఇంటికి వెళ్దాం పద. రే వద్దురా. రే ఈ దెబ్బలతో ఎక్కడెలా ఉంటావురా? ఇంటికి వెళ్దాం పద. ఇంటి దగ్గర నానుంటాడురా. నన్ను ఇలా చూసి తట్టుకోలేడు. నాన్న కళ్ళలో నీళ్ళు చూసి నేను తట్టుకోలేను. నన్ను వదిలే. అరే నేను చెప్పేది వినరా? నన్ను ఇలా వదిలేరా కాసేపు.
భయ్యా జోయా జోయా ఇంట్లో లేదు. జోయా ఇంక కాలేజీకి రాదు. నువ్వు ఇంకెప్పుడు ఇంటి వైపు రాకు. హా భయ్యా. ఆ మామ అది ఎంగేజ్మెంట్ వద్దు, షాదీ పెట్టేసుకొని రిసెప్షన్ పెట్టుకుందాం అంటుంది అమ్మి. అలా అంటుందా? సరే అయితే. సరే మామ. ఏమైంది? జోయాని కలిసావా? లేదు, అసలు తన్ని వాళ్ళ ఇంట్లో బయటికి పంపించడం లేదు. నేను మాట్లాడదామన్నా లేదని చెప్పి వెనక్కి పంపించేశాడు హర్ష. మూడు రోజుల్లో నీ షాదీ, ఇదిగో నీ సారీ. నీతో మాట్లాడదామనే కదా నీకు ఫోన్ ఇచ్చింది. జోయా, హలో హర్ష, ఎలా ఉన్నావు? నేను బాగున్నా జోయా, నువ్వు ఎలా ఉన్నావు? ఇంట్లో అంతా ఓకేనా? భయ్యా రూమ్లో వేసి లాక్ చేశాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నా వల్ల కావట్లేదు హర్ష. నేను వస్తా. వద్దు వద్దు హర్ష, నువ్వు వస్తే భయ్యా అస్సలు ఊరుకోడు. నేను ఆల్రెడీ మీ ఇంటి ముందే ఉన్నా జోయా. హర్ష నీకేమన్నా పిచ్చా? భయ్యాకి తెలిస్తే చంపేస్తాడు. ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. లేదు జోయా, నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. నేను ఇప్పుడు బయటికి రాలేను హర్ష. అందుకే కదా నేను వస్తానంటున్నాను. వద్దు, నేనే వస్తున్నా, ఆగు. ఆ.
కలుస్తామో మనం? కలుస్తాం హర్ష. నువ్వు దూరంగా ఉండి మనం దగ్గర అవుతామంటున్నా. నాకు నువ్వు దూరంగా ఉంటే ఊపిరి రావట్లేదు జోయా. లవ్లో ఇంత పెయిన్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరైనా చూస్తారు. నన్ను చూసావు కదా, ఇంక వెళ్ళు. ఆగు. వెళ్ళమన్నావు. ఇప్పుడు ఆగంటున్నా కదా. ఏడుస్తున్నావా నా కోసం? నా కోసం నవ్వచ్చు కదా. నువ్వేడుస్తూ నన్నెలా నవ్వమంటున్నావు? ఛ, నవ్వుతున్నాను నేను, ఏడవట్లేదు. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట. మంచిదేలే. సరే నువ్వు వెళ్ళు. ఉండమని చెప్పావుగా. ఉండమని చెప్పాలనే ఉంది, కానీ భయ్యాలేస్తాడేమో అని భయంగా ఉంది. నేను ఎలాగైనా భయ్యా నొప్పిస్తా. అప్పటి వరకు నా కోసం రావద్దు. నేను నీకు దూరంగా ఉంటే మనం కలవమేమో అనిపిస్తుంది జోయా. నువ్వు దగ్గరగా ఉంటే ఇంకా దూరం అయిపోతావేమో అని భయంగా ఉంది. నా కోసం నన్ను వదిలేసి వెళ్ళు. అప్పుడే నేను నీ కోసం ఏదైనా చేస్తా. బషీర్, అక్రమ్ వస్తున్నాడు. వాళ్ళు ఏదో షాపింగ్ చేయాలంట. జోయని పంపించు. అది మామ, నేను తీసుకొని వస్తాలే. బషీర్, నీకెందుకు శ్రమ? ఆల్రెడీ అక్రమ్ అక్కడికి వచ్చే ఉంటాడు. జోయని పంపించు, సరేనా? ఏంటమ్మా జోయా, ఇలా వచ్చారు? షాపింగ్ అయిపోయిందా? అది అబ్బు, జోయా మీతో ఏదో మాట్లాడాలంట. నాతోనా? ఆ, ఏమైందమ్మా? మామా, అది అది పర్వాలేదు, చెప్పమ్మా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మామా. क्या जोया, क्या हुआ? क्या बात कर रही हो? అవును మామి, నాకు అక్రమ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏమైంది జోయా? ఈ విషయం బషీర్కి తెలుసా? తెలుసా? నీకెందుకు ఇష్టం లేదు నేను తెలుసుకోవచ్చా జోయా? నేను ఒక అతన్ని ఇష్టపడుతున్నా మామా. జోయా, ఏం మాట్లాడుతున్నావు? ప్రేమించడం ఏంటి? జరీనా, నువ్వు నన్ను క్షమించండి మామయ్య. ఈ టైంలో ఇది చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ఇప్పుడు చెప్పకపోతే చాలా లేట్ అయిపోతుంది. నాకు మీరంటే చాలా గౌరవం. ఆ గౌరవాన్ని కాదనలేకే ఇన్ని రోజులు అక్రమ్తో నీ పెళ్ళంటే కాదనలేకపోయా. భయ్యా కూడా మీరు చిన్నప్పటి నుంచి మాకు చేసిన దానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియక ఇలా అక్రమ్తో పెళ్లి చేస్తే అయినా మీ రుణం కొంచెమైనా తీరుతుందేమో అని నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. సోయా, ఈ పెళ్లి నీకిష్టమా అని. నేనిష్టం లేదు అంటే మీ రుణం తీర్చుకోవడానికి వచ్చిన ఈ ఒక్క అవకాశం కూడా పోతుందేమో అని భయ్యా భయం. చిన్నప్పటి నుంచి అక్రమ్ని చూస్తూ అక్రమ్తో ఆడుకుంటూ ఇద్దరం కలిసే పెరిగాం. నాకు అక్రమ్ పైన అలాంటి ఉద్దేశం ఎప్పుడూ రాలేదు. మామ కూడా ఏ రోజు అక్రమ్ని వేరుగా నన్ను వేరుగా చూడలేదు. సరే జోయా, నీకిష్టం లేకుండా పెళ్లి చేయటం తప్పే. నీకు అక్రమం అంటే ఇష్టం లేదు కాబట్టి ఈ పెళ్ళి ఆపేద్దాం. కానీ నీకిష్టమైన వాడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తామని నువ్వేలా అనుకున్నా?
నిన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు లేదని తెలుసుకోవడం మా బాధ్యత కదా. మీరు అక్రమ్కిచ్చి పెళ్లి చేస్తే నేను హ్యాపీగా ఉంటానో లేదో క్లారిటీ నాకు లేదు. కానీ నేను అతనితో ఉంటే చాలా హ్యాపీగా ఉంటా. ఆ నమ్మకం నాకుంది. జోయా, ఇప్పుడు పెళ్ళి వద్దు అంటే భయ్యా ఊరుకుంటాడా చెప్పు? నాకు ఈ పెళ్ళి వద్దమ్మి. అవునబ్బు, మీ మీదున్న గౌరవంతో జోయా ఇంకా బషీర్ ఈ పెళ్ళికి ఒప్పుకున్నారని మీకు తెలుసు, నాకు తెలుసు. అలా అని నేను ఈ పెళ్లి చేసుకుంటే ఈ పెళ్ళికి అర్థం ఉండదు. ఈ పెళ్లి చేసుకున్నా నేను హ్యాపీగా ఉండలేను. నాకు ఈ పెళ్ళి వద్దబ్బు, నన్ను క్షమించండి. బషీర్ ఎక్కడా? నమస్తే. ఎంత ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ మా ఇంటికి వస్తావు? భయ్యా, బషీర్ ఆగు. మామా, వీడి గురించి నీకు తెలీదు. జోయా నాకు మొత్తం చెప్పింది. తను వదిలే. బషీర్, ఒక్కసారైనా ఈ పెళ్లి నీకు ఇష్టం ఉందో లేదని జోయాని అడిగావా? కనీసం జోయాకు మాట్లాడే అవకాశమని ఇచ్చావా? బషీర్, అప్పుడెప్పుడో నాకు ఇచ్చిన మాట కోసం జోయా అక్రమను పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు. కానీ ఈ పెళ్లి చేసే జీవితాంతం బాధపడేది వీళ్ళిద్దరే. మన అయిష్టాలు ఆడవాళ్ల మీద రుద్దకూడదు బషీర్. అది కాదు మామా, జోయా వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు చెప్పి వెళ్ళిపోవడానికి. కానీ వాళ్ళు అలా అనుకోలేదు. పెద్దవాళ్ళని గౌరవంతో మన దగ్గరకు వచ్చి చెప్పారు. మనం కూడా వాళ్ళ సైడ్ నుంచి ఒకసారి ఆలోచిద్దాం. చిన్నప్పటి నుంచి నాన్న లేని లోటు తెలియకుండా పెంచడానికి చాలా కష్టపడ్డావు భయ్యా. నీ మీద ఎంత భయమున్నా ఆ భయం వెనకాల నువ్వు నాకు చూపించే జాగ్రత్త కనిపించింది. ఎప్పుడూ నువ్వు ఇది కాదు అనలేదు. ఇది కావాలి అది కావాలి అని నేను అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు ఒప్పుకుంటే హర్షని పెళ్లి చేసుకుంటా, అంతేకాని నిన్నొద్దని మాత్రం ఈ పెళ్లి చేసుకోను. అలా అని హర్ష ప్లేస్లో ఇంకొకరిని కూడా ఆలోచించుకోలేను. అక్రమ్తో పెళ్ళైతే నేను మీ దగ్గరుంటా అని మీరు ఆలోచించడం కరెక్టే. కానీ హర్షతో ఉంటే నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటా. వీటన్నిటికీ నేను ఆన్సర్ చెప్పాల్సింది నీకు, మామకు మాత్రమే. అందుకే మీ ఇద్దరికి సారీ చెప్తున్నా. లేదు ఇప్పటికీ అంతే అంటే నా ఇష్టాన్ని ఇంకా చంపుకొని నా జీవితాంతం బతికేస్తా. బషీర్, వాళ్ళిద్దరికీ ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేయలేం. నువ్వు మొరటగా ప్రవర్తించడం మానేసి కొంచెం ఆలోచించు. ఆలోచించు 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 ఆలోచించు. ఎందుకు భయ్యా అంతలా ఆలోచిస్తున్నావు? జోయా, నువ్వు నా కళ్ళ ముందు కనబడకు, లోపలికి వెళ్ళు. అదేంటి భయ్యా, ఒక మనిషి ఇంకొక మనిషితో తన అవసరాల గురించి మాట్లాడినప్పుడు ఏ అడ్డంకులు రావు. కానీ ఒక మనసు ఇంకొక మనసుని ఇష్టపడుతున్నప్పుడు మాత్రం అన్నీ అడ్డొస్తాయి. నీకు గుర్తుందో లేదో, ఒకప్పుడు నువ్వు హర్ష పొజిషన్లో ఉన్నావు, ఆ అమ్మాయి నా పొజిషన్లో ఉంది. అప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. అప్పుడు వాళ్ళు అదే తప్పు చేశారు, ఇప్పుడు నువ్వు అదే తప్పు చేస్తున్నావు. ఎలాగో అక్రమ్ పెళ్ళికొద్దన్నాడు కాబట్టి ఇంకొకరితో పెళ్లి చేయాలని ఆలోచిస్తూ ఉంటావు. కానీ ఒక్కటి మాత్రం నిజం భయ్యా, నువ్వు పెళ్లి చేసుకోమంటే ఇప్పుడే తల వంచి తాళి కట్టించేసుకుంటా. కానీ నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండలేను. ఇలా నువ్వు లోపల
ఆ అమ్మాయి కోసం బాధపడుతున్నావు చూడు, అలా. నువ్వు బాధ్యతలు మోస్తున్నావు అనుకున్నావు, కానీ బాధ్యతలు మోస్తూ బంధాలను మర్చిపోయావు. బషీర్, నాకు ఇంట్లో పెళ్లి చేస్తున్నారు. నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు. ప్లీజ్ నన్ను వదిలేకు. రాయ్, ఇంకొక్కసారి నా చెల్లె జోలికొచ్చిన ఈ ఇలాకాలో ఏడ కనిపించిన చంపి ఏడనే బంద కడతా. समझना? चल। बशीर, ये सब छोड़ दो रे. अपने घर में ये सब मानते नहीं रे. कुछ भी सोचो मत, बस छोड़ दो. రే బషీర్, తను ఊరేసుకుని చనిపోయిందిరా. భయ్యా, నేను కాలేజ్కి వెళ్ళొస్తా. భయ్యా, ఏంటి ఇంట్లో పరిస్థితి? ఏమో, భయ్యా సైలెంట్గా కూర్చున్నాడు, ఏం మాట్లాడలేదు. నైట్ ఫోన్ కూడా ఇచ్చాడు. ఇదిగో పొద్దున ఇలా.
ఇంతకీ మీ భయ్య మన లవ్ ఒప్పుకుంటాడా? ఏమో చూడాలి, అది ఇంకా నాకు తెలీదు. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో ఉన్న లింక్తో మీరు కూడా ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరి అప్. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? సో ఇదన్నమాట మన డియర్ జోయా జర్నీ. ఈ జర్నీలో నాకు చాలామంది హెల్ప్ చేశారు, చాలామంది హార్డ్ వర్క్ వెళ్ళింది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న BTS వీడియో ఉంది, మేము ఎలా షూట్ చేసాము, వాట్ ఫన్ వీ హ్యాడ్ అని చెప్పి. సో అది చూసేయండి. ఇంకో కొత్త సిరీస్తో మళ్ళీ కలుస్తా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లాక్కెళ్ళిపో, అక్కడ సైడ్ వరకు వెళ్ళాలి, లేకుంటే నీకు కూడా స్ట్రైట్ రాలేదు కదా. రెక్కలున్నా ఏకర్లేం.